కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలోని చాలా కంపెనీలు వస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ 28వ తారీఖున ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్ గా అండి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది మోస్ట్ టాక్ ఆఫ్ ద టౌన్ అండి ప్రెసెంట్. ఎందుకంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద ప్రాజెక్ట్. అది నాకు తెలిసి అరౌండ్ థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయని చెప్పి వైజాగ్ లో అనుకున్నాం. సో మాకు కూడా ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. సో నేను కూడా ఒకవేళ గూగుల్ డేటా సెంటర్ వస్తే నాకు అక్కడ జాబ్ వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. అలాగే ఇంకేమైనా డేటా సెంటర్స్ ఇంకా ఉంటే మన దగ్గరికి రావాలని నేనే చాలా నా సైడ్ నుంచి, మా వైజాగ్ యూత్ సైడ్ నుంచి నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చిన్న విషయం కాదు, ఎవరికి లేని డేటా సెంటర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేటా సెంటర్ అని విన్నాను. సో అది వెయిట్ చేస్తున్నాను. అది ఇనాగ్రేషన్ అయితే ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత త్వరగా మన వైజాగ్ ఒక హబ్ గా మారుతుందని చెప్పి అనుకుంటున్నాను. వైజాగ్ లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డెఫినెట్ గా వైజాగ్ టెక్ హబ్ గా మారిపోతుంది. ఆల్రెడీ చాలా కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా ఓపెన్ అవుతుందని తెలిసింది. సో ఏంటంటే ఇలాంటి టెక్ హబ్ ఓపెన్ అవ్వడం వల్ల మా లాంటి యూత్ కి ఏంటంటే ఒక నమ్మకం, దానికి తోడు ఏంటంటే ఇంకా మాకు గ్యారంటీ అనమాట. సొంత ఫ్యామిలీస్ తో ఉండొచ్చు ఇక్కడే. బయటకు వెళ్ళి ఒక 40-50,000 ఎర్న్ చేసుకునే బదులు మన ఓన్ సిటీలో 30,000 ఎర్న్ చేసుకున్నా అది చాలా బెనిఫిట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ మాకు ఓన్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వైజాగ్ లో ఇంకా కంపెనీస్ కాగ్నిజెంటే కాదు, ఇంకా టాప్ కంపెనీస్ కూడా వస్తాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫోకస్ వైజాగ్ మీద ఉంది. ఆబ్వియస్లీ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు వైజాగ్ లోనే జరుగుతుంది. ఆ విషయంలో మాత్రం ఈ ప్రజెంట్ మన గవర్నమెంట్ నిజంగా మెచ్చుకోవాలి. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా కంపెనీస్ వస్తాయి. ఇంకా యూత్ అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. రేపు చూసినట్లయితే విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా సెంటర్ అనేది ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? ఇది రావడం వల్ల 1,00,000కు పైగా ఉద్యోగాలు వస్తాయి. మీ నిరుద్యోగం అనేది ఎట్లా ఉండదు? గూగుల్ అనేది చాలా పెద్ద ఎంఎన్సీ, అందరికీ తెలిసింది. సో దానివల్ల యూత్ కి అందరికి మంచిగా జాబ్స్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది. వైజాగ్ కూడా డెవలప్ అవ్వడానికి, ఇక్కడ ఐటీ పెరగడానికి కూడా గూగుల్ వస్తే చాలా బూస్టప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అలాగే విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేశారు. తర్వాత ఐటీ డెవలప్మెంట్ అవుతుంది, టీసీఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ రకరకాల కంపెనీలు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటున్నారు విశాఖపట్నం గతంలో? ఇప్పుడు అయితే చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది. ఐటీ కూడా చాలా ఐటీ కంపెనీస్, టీసీఎస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మీ యూత్ కి ఏ విధంగా ఈ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? ఉద్యోగాల అవకాశాలు కూడా వచ్చే అవకాశం, అదే కంపెనీస్ అనే వస్తున్నాయి కదా. సో సైమల్టేనియస్ గా జాబ్స్ కూడా అలానే గ్రోత్ అవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గారు. అతని పనితీరు ఎట్లా ఉంది? ముఖ్యంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల కంపెనీలు తీసుకుని వస్తున్నారు. ఎలా బాగుంది, డెవలప్ అవుతే దానికంటే హైదరాబాద్ అయితే ఏ విధంగా డెవలప్ అయింది, అలాగే మన ఆంధ్ర కూడా అదే కన్ఫర్మ్ గా ఉంది. వైజాగ్ అయితే ఇంకా ఒక నమ్మకం అనేది బ్రో. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన విశాఖపట్నంలోని ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా రేపు ఇనాగ్రేషన్ చేయబోతుంది. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల? ముఖ్యంగా మీలాంటి యూత్ ఏ విధంగా? ఇది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారికి ఓటేసినందుకు అతను బాగా మనకి ఆ టెక్నాలజీ అనేది ఇక్కడ తీసుకొస్తున్నారు. ఎక్కడికో బయటకు వెళ్ళి చేసేదానికన్నా మన వైజాగ్ లోనే వచ్చింది. యూత్ అందరూ వైజాగ్ లో చాలా మంది ఉన్నారు. అందరూ బయటకు వెళ్ళి 10,000కి 15,000కి అక్కడ కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఇలాంటి కంపెనీ రావడం వల్ల మాలాంటి యూత్ కి ఎంతో మందికి జాబ్ ఫెసిలిటీ అనేది దొరుకుతుంది. ఇది నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. విశాఖపట్నంలోని గూగులే కాకుండా కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేశారు. టీసీఎస్సీ, తర్వాత ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే మీ ఒక యూత్ మీరు ఎలా? యూత్ ఇది చెప్పలేకపోతున్నాను కానీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. మన ఫ్యూచర్ అనేది మన వైజాగ్ లోనే మనకు కనిపిస్తుంది. మనం ఎవరిని ఫ్యామిలీని వదిలి ఇటు వెళ్లకుండా మన దగ్గర ఇక్కడ ఉండి మనం అంత సాధించుకునేది ఒకటి ఉంది. అంటే ఒక ధైర్యం అనేది వచ్చింది ఈ గవర్నమెంట్ రాగానే. సో థ్యాంక్ఫుల్ నారా లోకేష్ గారు. హైదరాబాద్ చూసినట్లయితే ఏ విధమైన డెవలప్మెంట్ చేశారో అలాగే మన ఆంధ్రాను కూడా అదే విధంగా డెవలప్ చేసే నమ్మకం అయితే ఏర్పడింది. నమ్మకం అయితే ఏర్పడింది, పక్కగా ఏర్పడింది. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా? చాలా బాగుంది. నారా లోకేష్ గారిని అందరూ ఫస్ట్ లే అలా ముద్దుపప్పు ఏదో అనేవారు, కానీ అతను స్పీచ్ ఇచ్చిన తర్వాత ఏ పొలిటీషియన్ పని చేయట్లేదు అతని దగ్గర. అందుకే పొలిటీషియన్ అందరూ చదువుకోవాలి. చదువుకున్నాడు పొలిటీషియన్ అయితే ఏదో రోజు మన ఇండియా అనేది డెవలపింగ్ కాదు డెవలప్డ్ అయిపోద్ది ఎప్పటికైనా. బ్రో, విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది 28వ తారీఖున ఇనాగ్రేషన్ అవుతుంది. మీలాంటి యూత్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఉద్యోగాలు అవకాశాలు లేక. ఇలాంటి కంపెనీ వస్తే ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులో ఎట్లా ఉంది? బెనిఫిట్స్ ఉంటాయి. ఐటీ డెవలప్మెంట్ అనేది మన స్టూడెంట్ కి బాగా పనికొస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడికో బయటగా టెల్లికంట ఓన్లీ వైజాగ్ వస్తుంది కాబట్టి మనకి ఉద్యోగాలు అటు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కంపెనీలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికో బయటికి వెళ్ళి కంటే ఇక్కడే డైరెక్ట్ గూగుల్ సెంటర్
ఐటీ డెవలప్మెంట్ అన్ని ఇక్కడ అవుతున్నాయి వైజాగ్ లో. అలాగే విశాఖపట్నంలో కూడా నారా లోకేష్ చాలా మంచి పని చేస్తున్నాడు. అది కాక స్కూల్ కి ఫుడ్ అంతా బాగా చేస్తున్నాడు. ప్లస్ అది కాక రోడ్లు అన్ని బాగా వేస్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ చూసినట్ల ఏ విధమైన డెవలప్మెంట్ అయిందో అలాగే విశాఖపట్నం ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. మెట్రో వస్తుంది అన్నారు కదా, మెట్రో వస్తుంది, ఇంకా బాగా డెవలప్మెంట్ హైటెక్ సిటీ అవుతుంది వైజాగ్ అని ఆ నమ్మకం అయితే ఉందండి. ఉన్నది. ముఖ్యంగా మీలాంటి యూత్ ఈ గవర్నమెంట్ ఫుల్ గా నమ్ముతున్నారు. నమ్ముతున్నాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు విశాఖపట్నంలోని ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నంలోని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల? ముఖ్యంగా మీలాంటి యూత్ కి 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు. ఎలా ఉన్నారు? జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ప్లస్ ఇక్కడ చదివిన వాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే కన్నా ఇక్కడే చేయడం ఉపయోగం పడుతుంది. మళ్ళీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుంది. అది అలాగే ఒక గూగుల్ అనే కాకుండా టీసీఎస్సీ కానీ తర్వాత కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేశారు. తర్వాత ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ వేరే దేశాల్లో మనం కష్టపడకుండా ఇక్కడే దగ్గరలో ఉండటం వల్ల యూజ్ ఉంటుంది. అంటే హైదరాబాద్ ఏ విధమైన డెవలప్మెంట్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ అదే విధంగా డెవలప్ చేశారు. అవుతుంది కదా. అది కదా ప్లాన్ చేస్తున్నారు. టెక్ సిటీ కింద మారుతుంది కదా. అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు? ఒక ఐటీ మినిస్టర్ అయ్యింది, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యింది. ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీస్ బాగా కలిగించేట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది రేపు గూగుల్ డేటా సెంటర్ అనేది ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు. ఎలా అనిపిస్తున్నారు ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల? ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది కదండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. నేను అన్ఎంప్లాయ్మెంట్ యూజ్ అవుతుంది అందరికి దానివల్ల. అలాగే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కాకుండా కాగ్నిజెంట్ కానీ ఐటీ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీసీఎస్ ఇలాగా అనేక రకాల సంస్థలు నారా లోకేష్ గారు తీసుకుని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? డెవలప్ అవుతుంది కదండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ విషయం అన్నమాట. అంటే యూత్ కి ఒక మంచి శుభప్రదం అంటారా? చాలా అండి. చదువుకున్న వారు ఎవరికైనా సరే మంచి ఉపయోగం. అంటే డైరెక్ట్ గా జనరేట్ గానే సరే చాలా మంది 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. జనరేట్ చాలా మంది కూడా ఉపయోగపడుతుంది దానివల్ల. హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అదే విధంగా మన ఆంధ్రాని ఇంకా డెవలప్ చేస్తారని భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులో హైదరాబాద్ ని బీటౌట్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఇదే ప్రభుత్వం కంటిన్యూగా ఒక 2 టర్మ్స్ కానీ 3 టర్మ్స్ కానీ అనుకోండి, ఈ బేస్ పని అలాగా ఫుల్అప్ చేసుకెళ్తారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక ఐటీ మంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? పనితీరు ప్రజలు బాగానే ఉందండి. చాలా మట్టికి అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి అబ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా మనకు వస్తున్నాయి. గూగుల్ అనేది అంత పెద్ద డేటా సెంటర్ మీకు తెలిసిందే. మనకి అట్లా చెప్పాలంటే టెక్ కర్ణాటక అనేది అంటే బెంగళూరు అనేది టెక్ పరంగా చాలా డెవలప్. దాన్ని కాదని మన ఆంధ్రాకి వచ్చిందంటే చాలా గ్రేట్. అది ఇంత పెద్ద డేటా సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రాబోతుంది. ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ జాబ్ ఆఫర్స్ అందరికి బాగానే వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే వేరే కంట్రీస్ కి వెళ్ళి మనం పని చేయడానికి వీసాలు తీసుకోవడానికి చాలా మంది కష్టపడుతుంటారు. వీసాలు రాకపోవడం వల్ల జాబులు లేక అందరూ చాలా మంది ఎక్కడే మిగిలిపోతుంటారు. అందుకే గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జాబ్స్ ఈజీగా వస్తాయి. చాలా మంది ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉంటున్నారు. ర్యాపిడోస్ ఇవన్నీ వేసుకుని ఉంటున్నారు. ఇది రావడం వల్ల అందరి స్కిల్ బయటకు పడి లేకపోతే కొత్తగా స్కిల్స్ ఏమైనా నేర్చుకుని అందరూ ఎక్కడ ఉంటారని చూసుకుంటున్నా. చాలా మంచిదన్నా. ఎందుకంటే లోకేష్ గారు ఉన్నారు, కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ కూడా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా తీస్తున్నారు నారా లోకేష్ గారు. ఇలా జాబ్ క్యాలెండర్ వల్ల మనకే అంటే డెవలప్ అవడంలో మనదే ముందుంటది. దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఇండియాలో చాలా స్టేట్స్ డెవలపింగ్ లో చాలా ముందు ఉన్నాయి. కానీ మన ఆంధ్ర అన్నిటిలో లాస్ట్ గా ఉంటుంది. ఎప్పుడైనా ఇది ఓపెన్ చేయడం వల్ల ఫస్ట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకే ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం కానీ లేకపోతే నిరుద్యోగం కోసం కానీ ఎక్కువగా శ్రద్ధ చూపుతుంది. ఎలా అంటే అవన్నీ చూపాలని ఇంకా వేరే కంట్రీస్ లో చూసుకుంటే చిన్న పిల్లాడు పుట్టిన కానివ్వండి 12th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. ఎవరికైనా అంత డబ్బు ఉన్నాడు కానీ కింద వరకైనా ఇలాగే చెయ్యాలి. ఎందుకు చేయకూడదు? గవర్నమెంట్ మీద మీకు నమ్మకం అనిపిస్తుంది.